సభ యొక్క విధులు హక్కులు వాటన్నిటి గురించి చక్కగా వివరించారు మన ప్రిన్సిపల్ పారయ్య సార్ గారు. గ్రామ సభను ఉద్దేశించి మాట్లాడిన ప్రిన్సిపల్ గారికి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం. అయితే గ్రామ సభ అంటే ఇక్కడ మెయిన్ క్రూషియల్ రోల్ పోషించాల్సింది ఎవరంటే గ్రామ యువత. ఈ విషయమే సారు మనందరికీ చెప్పారు. చదువుకున్న ప్రతి ఒక్కరూ తమ తమ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ సభకు అటెండ్ అయ్యి ఆ గ్రామ సభలోకి నిధులు అనేవి ఎంత మట్టుకు వస్తున్నాయి, అవి ఎంత మేరకు ఖర్చు పెడుతున్నారు, ఏవైనా పనులు సార్ చెప్పినట్టు కేవలం పుస్తకాల్లో లెక్కలు మాత్రమే చూపిస్తున్నారా, నిజంగా అభివృద్ధి జరుగుతుందా అనే వాటిలన్నింటినీ గమనించి అవన్నింటినీ కూడా మనం గ్రామ సభ రోజున ఎవరైతే అధికారులు ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారో వారిని మనం గ్రామ సభ రోజు ప్రశ్నించి ఆ యొక్క సమస్యని మనం పరిష్కరించుకోవచ్చు. ఇలాంటి విషయాలు ఎన్నో చాలా చెప్పారు మన పారయ్య సార్ గారు. అందును బట్టి ప్రిన్సిపల్ సార్కి మరొకసారి వందనాలు చెల్లిస్తూ, మరొకసారి మన మధ్యలో ఉన్నటువంటి ఏపీఆర్ స్కూల్లో సోషల్ సార్ అయినటువంటి శ్రీనివాస్ సార్ గారు వచ్చి గ్రామ సభను ఉద్దేశించి కొన్ని విషయాలు చెప్పాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. వేదికను అలంకరించినటువంటి ఈ పెద్దలందరికీ, టీచర్స్కి, అలాగే ఈ వేదికను అలంకరించినటువంటి సర్పంచ్ గారికి, వార్డు మెంబర్ అండ్ పంచాయతీ సెక్రటరీ, ఈ పెద్దలందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. ముందుగా గ్రామ సభ అంటే ఏంటంటే గ్రామంలోని ప్రజలందరినీ ఒక చోటకి చేర్చేటటువంటి ప్లేస్ గ్రామ సభ. దానికి హెడ్ ఎవరు ఉంటారంటే హెడ్ గ్రామ సర్పంచ్ ఉంటారు కదా. ఈ గ్రామ సర్పంచ్ మన గ్రామానికి మొదటి పౌరుడు, ఫస్ట్ సిటిజన్ ఇన్ ద విలేజ్. సరే, ఈ సర్పంచ్తో పాటు కొద్దిమంది, ఒక 7 మంది 8 మంది వరకు ఎవరు ఉంటారంటే వార్డు మెంబర్స్ ఉంటారు. వీళ్ళని ప్రజలు ఎన్నుకోవడం జరుగుతుంది. మనము గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 2 ఓట్లని ఉపయోగిస్తాం. ఒకటి గ్రామ సర్పంచ్ని ఎన్నుకోవడానికి, ఇంకోటి వార్డు మెంబర్స్ని ఎన్నుకోవడానికి. ఈ వార్డు మెంబర్స్ ఎవరంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వారే. ఈ వార్డు మెంబర్స్లో ఒక నాయకుడిని ఎన్నుకుంటారు ఈ వార్డు మెంబర్స్, అతనే సర్పంచ్. ఈ సర్పంచ్ గ్రామానికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలని